నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. 15 అంశాలు ఎజెండాగా మంత్రివర్గం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో పాటు రాష్ట్ర మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీసీఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనథరైజ్డ్ గా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్ ప్రతిపాదనపై సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ జీఎస్టీ బిల్లు 2025లో సవరణల ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. దసరాకు సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదన కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోందని, అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదని, ఫ్లెక్సీలను కూడా నిషేధించాలని, కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నామని, బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి, ఇవన్నీ తెలిసిందే. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి, చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్ గా మెషిన్ మీ జాతకంలో ఉన్న గ్రహపీడ వలన కష్టాలు పడుతున్నారా? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నారా? ఇక మీ ముంగిటకొచ్చింది చక్కటి పరిష్కార నిలయం, శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం. జాతక, హస్తరేఖ, బ్రటనవేలు ప్రావీణ్యులు, యంత్ర మంత్ర వాక్సిద్ధి సంపాదకులు శ్రీ రాఘవేంద్ర సిద్ధాంతి గారు విద్య, ఉద్యోగాల్లో ఏకాగ్రత లోపం, వివాహ సంతానంలో ఆలస్యం, భార్యాభర్త, అత్తాకోడళ్ల మధ్య ఘర్షణలు, తరచూ వాహన ప్రమాదాలు, మృత్యుభయం, ప్రేమ వైఫల్యం, ప్రేమించి పారిపోవడం, కోపం, అతినిద్ర, బద్ధకం, భయం, నిరాశ, దుఃఖం, ఇలా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే నవగ్రహ శాంతి, జప, హోమాలతో నరఘోష, కాలసర్ప దోషాలకు పరిపూర్ణమైన పరిహారం కోసం సంప్రదించండి. సెల్ 9652412221. శ్రీ శ్రీ కనకదుర్గా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య గురుపీఠం దశమహావిద్యలో ఔపోసన పట్టి అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు మాస్టర్ కేరళ గురూజీ బోనాల దేవరాజు గారు. ఈ సమస్యలైన ధన నిలకడ లేకపోవడం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం కావడం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలున్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను పరిశీలించి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి శక్తి పూజలు చేయబడును. నాగదోషం, కనుదిష్టి ప్రభావం, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి చూసి చెప్పబడును. ధనవశీకరణ, జనవశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణలు చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. శ్రీ శ్రీ కనకదుర్గా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య గురుపీఠం. మా బ్రాంచీలు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు. సెల్ 9959922272. ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యల, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి లేవా? అయితే ఫోన్లోనే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. సెల్ 9949791381. గురూజీ గణేష్ రాజు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని
సంతానం కలిగిందని, పెళ్లిళ్లు జరిగాయని, దూరమైన వారు దగ్గరయ్యారని, ధనం కలిసి వచ్చిందని ఎంతో మంది తమ సమస్యలు తీరిపోయి సుఖంగా ఉన్నారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? మీ సమస్యలకు అతి తక్కువ సమయంలో శాశ్వతమైన పరిష్కారం కోసం వెంటనే సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోయ జ్యోతిషాలయం. ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి పరిశీలించి అంబవాక్కుతో పరిష్కారం తెలుపబడును. నరఘోష, నాగదోషం, వాస్తుదోషం, గ్రహదోషం, శత్రు దోషాలకు మరియు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా శక్తి పూజలు చేసి యంత్రాలు, రక్షలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. మా అడ్రస్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోయ జ్యోతిషాలయం, బందరులాకుల సెంటర్, సాయిబాబా గుడి దగ్గర, బందర్ రోడ్, విజయవాడ. సెల్ 9949791381. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి, 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్ మద్యాన్ని పూర్తిగా మాన్పించేందుకు. ఎంత పెద్ద వ్యసన పరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. వాడండి డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి, 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. ఎంత పెద్ద వ్యసన పరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్. వెంటనే స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్లకు కాల్ చేసి తెప్పించుకుని వాడండి. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్. ఎంత పెద్ద వ్యసన పరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. జిఎస్ హోమియో డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి, 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాలి దేశం. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ యూ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు, ప్రపంచం మొత్తం మీద ఐఎమ్ వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అధ్యక్షుడు. నేను రియల్ లైఫ్లో వాడటానికి మనం ఆలోచిస్తాను. కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు, ఒకటి లేదు. కాబట్టి ఏమవుతుంది, అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోతుందని ఒక భయం ఉంది అందరికీ, ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తెలియజేశాను. సో అది ఒక నామ్లో అదొక పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. అలాగే వీఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఎంటైర్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మనందరి బాధ్యత. అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంది. కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు, జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్ మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసు. కానీ ఇప్పుడు తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి. దీనికి కొంత ఒక విస్తృతం నేను ఎందుకు ఒక వేగ్గా అడగలేదు అధ్యక్ష. నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలని ఎందుకన్నానంటే ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోలేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదన్న ఆయన కేవలం పేరు మాత్రమే మారిందని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై చర్చలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజల సొమ్మును దారాదత్తం చేసిందని ఆరోపించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని కింద 457 కోట్ల చెల్లింపులు చేసిందని వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవతో 13.42 లక్షల మంది దీనివల్ల లబ్ధి పొందారని ఆయన వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవతోనే బ్రాండింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 457,45 లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా 110,21 లక్షలు చెల్లించాల్సి ఉంది. వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి. పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న 20,24 లక్షలను చెల్లించడం జరిగింది. ఇప్పుడు బకాయిలు ఉన్నది 4,09 లక్షలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం అధ్యక్ష. ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. అమరావతి శాసన మండలిలో పోలవరం పునరావాసం, పరిహారం మరియు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ సిబ్బందిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 373 నివాస ప్రాంతాల్లో 96,660 కుటుంబాలను తరలించాల్సి ఉందన్నారు. 41.15 మీటర్ల కాంటూరు వరకు 38,060 కుటుంబాలకు, 45.72 మీ కాంటూరు పరిధిలో 58,600 కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, 41.15 మీ కాంటూరు పరిధిలో 19,953 కుటుంబాలకు పరిహారం అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ కోసం 1,517 మంది లష్కర్లు, 1,456 మంది హెల్పర్లు, ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి సిబ్బంది పనిచేస్తున్నారని మంత్రి నిమ్మల అన్నారు. ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కారణంగా 373 నివాస ప్రాంతాల నుండి మొత్తం 96,666 ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను తరలించాలని గుర్తించడం అయింది. ఇందులో 41.15 మీటర్ల కాంటూరు వరకు 38,060 ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను, అదేవిధంగా ప్లస్ 41.15 నుంచి ప్లస్ 45.72 మీటర్ల మధ్య 58,600 పీడిఎఫ్లు గుర్తించడం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం, ప్లస్ 41.15 మీటర్ల కాంటూర్ నుండి 38,060 ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను R&R పరిహారం అందించవలసి ఉంది. ఇప్పటి వరకు 19,953 పీడిఎఫ్లకు పరిహారం చెల్లించడం జరిగింది. ఇందులో 9,220 పీడిఎఫ్లు షెడ్యూల్ ట్రైబ్స్ కి చెందినటువంటి వారు, 2,639 పీడిఎఫ్లు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు మరియు 8,094 పీడిఎఫ్లు ఇతర వర్గాలకు చెందినటువంటి వారు. మూడవ ప్రశ్నకు సమాధానం, ప్రాజెక్టు ఫేజ్ 1 కింద ఇప్పటి వరకు 18,964 లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ఇందులో 9,960 మంది లబ్ధిదారులు షెడ్యూల్ ట్రైబ్స్ కి చెందిన వారు, 2,314 మంది లబ్ధిదారులు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు, 6,690 మంది లబ్ధిదారులు ఇతర వర్గాల వారికి చెందినటువంటి వారు అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట్లోని శ్రీ 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 హజరత్ కాజా నాయబ్ రసూల్ స్వామి వారి 252వ గంధ మహోత్సవం నేటి తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గంధ మహల్ నుంచి గంధమును కలుపుకుని దర్గా పీఠాధిపతులు ఒకరైన ఫయాజ్ గంధ కలసమును తీసుకుని ఫకీరుల వాయిద్యములు, మేళతాళాలు, బాణాసంచా వెలుతురులో గంధమును దర్గా వద్దకు తెచ్చి దర్గాలోని శ్రీ 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 హజరత్ కాజా నాయిబ్ రసూల్ స్వామివారు మరియు అమ్మజాన్ సమాధులకు గంధమును పూసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన అనంతరం గంధమును ఇక్కడికి వచ్చిన అశేష భక్త జనానికి పంచారు. ఈ గంధ మహోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి భక్తులు భారీగా విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వారి కోరికలను కోరుకున్నారు. ఈ గంధ మహోత్సవం సందర్భంగా దర్గా ప్రాంతంలో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
టీటీడీ అన్నప్రసాదం నాణ్యత రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్ట్ కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ అన్నారు. గురువారం రాత్రి ఈవో సింగాల్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూ లైన్ సౌకర్యాలు, అన్నప్రసాదం రుచి, తిరుమలలో వివిధ పాయింట్ల వద్ద అన్న ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై సమాచారం సేకరించారు. వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బాక్సులను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అన్నప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీవారి సేవకులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదానం కార్యక్రమం 1985లో ప్రారంభమై 94లో అన్నప్రసాదం ట్రస్టుగా ఏర్పడిందని చెప్పారు. 2020 వరకు ఈ కార్యక్రమం నడవడానికి టీటీడీ గ్రాంట్ ఇస్తూ వచ్చిందని, ఆ తర్వాత స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. 1985లో మనవి అన్నదానం స్కీము ప్రారంభించాక 94లో ఈ అన్నదానం ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన హిందువులందరూ కూడా అన్ని రకాలైనటువంటి దానంలో అన్నదానం అనేది శ్రేష్టమైనటువంటి భావిస్తారు. దానివల్ల మనకి ఉన్నటువంటి అన్ని ట్రస్ట్లో కూడా ఎస్వి అన్నదానం ట్రస్ట్లో వచ్చేటువంటి స్పందన, వచ్చేటువంటి డొనేషన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి అయ్యేటువంటి ఖర్చు, స్టార్టింగ్లో కార్పస్ అమౌంట్ లేదు కాబట్టి టీటీడీ నుంచి గ్రాంట్ రూపకంగా మనం ఈ ట్రస్ట్కి ఈ అన్నదానం స్కీమ్ మీద ఇవ్వడం జరుగుతూ ఉండేది. 2018-19 లాస్ట్ ఇయర్ ఆ సంవత్సరం మనం ఎంత కొంత డబ్బు టీటీడీ జనరల్ ఫండ్స్ నుంచి అన్నదానం స్కీమ్ కోసం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి కార్పస్ ఏదైతే ఉందో దాని మీద వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్ అన్నీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ట్రస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ 2019-20 నుంచి సెల్ఫ్ సఫిషియెంట్ అయింది. ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్కి వస్తున్నటువంటి డొనేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ఒక సైడ్. అదేవిధంగా కార్పస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఉదాహరణంగా ఇప్పుడు మనం 2023-24 సంవత్సరం చూసుకుంటే కార్పస్ 1854 కోట్లు ఉండేది. అదే 24-25లో 2127 కోట్ల రూపాయలు అయింది. అదే కనుక ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఎండ్ వరకు 2263 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే ప్రత్యేక వైద్య శిబిరాన్ని డీసీహెచ్ఎస్ డాక్టర్ స్వప్న పర్యవేక్షణలో నేడు పిఠాపురం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మరియు హాస్పిటల్ అలాట్మెంట్ కమిటీ సభ్యులు ప్రారంభించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్వస్థ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రతి ఒక్క మహిళ ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. మహిళలకు పోషకాహార సలహాలు, గుండె జబ్బులు, మధుమేహం, నోటి, గర్భాశయ క్యాన్సర్ వంటి వాటికి అవసరమైన నిర్ధారణ పరీక్షలతో పాటుగా మరికొన్ని వైద్య సేవలు అందించనున్నట్లు డాక్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో మహిళలకు వైద్య సేవలు అందించారు. ఇవాళ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం కాకినాడ జిల్లాలో మన ప్రధానమంత్రి గారు 17వ తారీఖున సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఒక నూతన కార్యక్రమాన్ని ఆవిష్కరించారండి. దాని పేరు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమం. దీనిలో ఏంటంటే ప్రతి హాస్పిటల్లోని ఏరియా హాస్పిటల్ అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క పెద్ద మెగా క్యాంపున నిర్వహించబడుతుంది. మా పిఠాపురంలో ఈ నెల 19వ తారీఖు మరియు మళ్ళీ 24వ తారీఖు సెప్టెంబర్ నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ప్రతి స్త్రీ, ప్రతి ఉమెన్ ని కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ప్లస్ ఉమెన్ యొక్క ఆరోగ్యం కోసము మన ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఏంటంటే ప్రతి హాస్పిటల్లో దాదాపు ఒక 10 నుంచి 13 వరకు స్పెషలిస్టులు వచ్చి
కళ్ళకి చెవి ముక్కు గొంతు కళ్ళు ఆయుష్మాన్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు 10 నుంచి 13 డిపార్ట్మెంట్లు ప్రత్యేకించి స్త్రీలందరినీ పరీక్షించడం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తోందని ప్రకాశం జిల్లా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా రీజనల్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో టౌన్ హాల్లో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు ఎస్బీఐ గుంటూరు పరిపాలనా కార్యాలయ చీఫ్ మేనేజర్ సంజీవ్ కుమార్ బన్సల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాతాదారుల హక్కులు, బ్యాంక్ అందిస్తున్న సేవలు, సైబర్ మోసాల నుంచి ఎలా రక్షణ పొందాలి వంటి అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల హక్కుల పరిరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. ఖాతాదారులు సులభంగా బ్యాంక్ సేవలు పొందేందుకు వాట్సాప్ ద్వారా బ్యాంక్ సేవలు అందిస్తున్నామన్నారు. ఒంగోలు పట్టణంలో టౌన్ హాల్ మీటింగ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల మా ఖాతాదారులకి వాళ్ళతో ఉన్న అనుబంధం, వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకోవడానికి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్, అట్ ది సేమ్ టైం వారికి ఈ సైబర్ క్రైమ్స్ దీని మూలంగా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అవగాహన ప్రోగ్రామ్ ఒక కార్యక్రమం చేయటము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో ఇది చాలా మంచి వాతావరణంలో ముగిసింది. సో కస్టమర్స్ కానీ బ్యాంక్ కానీ చాలా మంచి ప్రోగ్రామ్గా అయిపోయింది. దీంట్లో అంటే కొత్త టెక్నాలజీ లైక్ వాట్సాప్ బ్యాంకింగ్, కాంటాక్ట్ సెంటర్ కాలింగ్ అంటే చాలా కొత్తవి ఉన్నాయి. డిజిటల్ లెండింగు, ఇవన్నీ కూడా కొత్త ఫీచర్స్ షేర్ చేసుకుంటూ మార్కెట్లోకి వెళ్ళిపోతే కస్టమర్కి కూడా లాభం ఉంటుంది. మా ఉద్దేశం కూడా అది. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటాం. సో అన్ని రకమైన డిసీజెస్ క్లెయిమ్స్ అంటే చనిపోయిన వాళ్ళది సెటిల్మెంట్ ఆన్లైన్లో ఎలా చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఇవన్నీ టచ్ చేస్తాం మేము. Organized town hall meetings in different parts of the country to give awareness to the public and customers about the cyber crimes and what people should do to avoid themselves from such crimes. There are so many ways the fraudsters and scammers are cheating the people, and our people are being cheated and lose their hard-earned money to them. The purpose of this town hall meeting to create awareness among the public about the ways and modus operandi they are following to cheat the public. This is a small attempt of the bank to safeguard the public from such scammers and fraudsters. I hope that the customers available here will also spread the same message to their friends and relatives, and slowly and steadily the awareness will be there among all the parts of the society. చిత్తూరు జిల్లా 3 రాష్ట్రాల సరిహద్దు కావడంతో ఏనుగు దాడుల నియంత్రణ కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని చిత్తూరు జిల్లా నూతన డిఎఫ్ఓ సుబ్బరాజు తెలిపారు. డిఎఫ్ఓ కార్యాలయంలో సుబ్బరాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు కాపాడడంతో పాటు ఏనుగుల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తామన్నారు. ఏనుగుల నియంత్రణలో సిబ్బంది సహకారం ముఖ్యమన్నారు. ఇప్పటికే జిల్లాలో పరిస్థితిపై కొంత అవగాహన ఉందన్నారు. ఇక్కడ చిత్తూరు జిల్లాలో డిఎఫ్ఓ జాయిన్ అయినాను. నాకు చాలా హ్యాపీ. ఇక్కడ ఇది చాలా ఓల్డ్ డివిజన్ అండ్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ డివిజన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి part of a DFO here, and I'm looking forward great support from all of you. I have been given with a very great responsibilities, and I'll fulfill all of the responsibilities with the utmost respect and responsibilities. We'll try to solve all the ongoing issues, the elephant issues and human-animal conflict in this district. We'll try to resolve and try to find a sustainable solution in these upcoming days.
Okay, so it is in the Chittoor. The main problem is in the because of it's a Chittoor is in the tri-junctional point of the all three states. So and also it is part of the elephant corridor. So that's why the problem is existing. We will try to have a coordination with all other the line department and other states. We will try to resolve the issue, and we have a specified elephant camp also, and we also started our operations, and in future we will solve the issues on by one. It's in a holistic way. One thing is from the habitat destruction, and the other side is from the people pressure. So we have to focus on the both the sides. We have to enrich the elephant habitat to prevent the elephant to enter from the outside of the forest area. At the same time, the development should be aligned with development should align to ensure the safe movement of the elephant also. So we'll try to ensure both of them, and in the past we have performed good, and in future also there are some issues are there, then we will solve it and we will take it up. రానున్న ఖరీఫ్ లో ఏలూరు జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పటిష్టమైన ప్రణాళికలతో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో గురువారం రానున్న ఖరీఫ్ లో ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రైతులు ఎదుర్కోబోయే సమస్యలను అధికారులు ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ లో 191,534 ఎకరాల్లో సాగవుతుండగా 5,74,552 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందని, దానిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించేలా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. మన జిల్లా బాగానే ఉన్నది, కానీ మనం ఈసారి పోటీ పడాల్సింది వెస్ట్ గోదావరి. యాక్చువల్గా మనం లాస్ట్ టైం మనం ఇనిషియల్గా ఉన్నాము. నేచురల్ ఫార్మింగ్ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మంచి మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఓవరాల్ ప్రొడక్షన్ ఎంత మనకి ఇచ్చిన టార్గెట్ మనం కంఫర్టబుల్ గానే ఉంటాము. అప్పటికి సిస్టమ్ అవసరమైనప్పటికీ ఫార్మర్ రిక్వెస్ట్ పట్టి ఎనీవేస్ మీకు కలిసి ఎవరితో మాట్లాడాలి కూడా మనం చూసుకుంటాం. ఇప్పుడు మనం పాజిటివ్ గా మొదలు పెడుతున్నాం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 50,000 మెట్రిక్ టన్ను మనకి ఎక్కువ ఇచ్చి ఉన్నారు. దాంట్లోనే మీరు మైండ్ లో పెట్టుకోండి, 4 లక్షల మెట్రిక్ టన్ మనకు కొనాలి. సో 50,000 మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ అండ్ ప్రొడక్షన్ క్లైమేట్ అంతా చూసుకొని మనకి ఎక్కువ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది అన్న మెసేజ్ ని మనం ఫస్ట్ కన్వే చేస్తాము. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ రోజు అధికారులతో తుడా చైర్మన్ సమావేశమై స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధిపై చర్చించారు. పూర్తి స్థాయి ప్రణాళికలను సిద్ధం చేశామని, తిరుపతి నగర రూపురేఖలే మార్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పనులు చేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాటున వల్ల 2 సంవత్సరాలుగా అప్పుడు ఉన్నటువంటి కస్టమర్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంట్లో మొదటిగా ఆ భూమి 22Aలో ల్యాండ్ ఉన్నింది. 22Aలో ఉందని కూడా తెలియకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మాజీ చైర్మన్ వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ లేకుండా దాన్ని రిజిస్ట్రేషన్స్కి పంపించారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయిన తర్వాత ఇది 22Aలో అని ఉందని తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయినారు. అదేవిధంగా ఎఫ్ఎంబి డ్రాయింగ్ ప్లాన్కి ఫీల్డ్కి వేరియేషన్ ఉండదాని వలన సైట్లన్నీ కూడా మారిపోవటం జరిగింది. 100 ఎకరాల స్థలం ఉన్న వాళ్ళకి 80 ఎకరాలు ఉండటం, 40 ఎకరాల స్థలం ఉన్న వాళ్ళకి 50-60 ఎకరాలు ఉండటం అలా జరిగాయి. సో దానివలన ఇది 2 సంవత్సరాలుగా లేఅవుట్ ఆగిపోవటం జరిగింది. నేను చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత 2వ విజిట్ మామూలు లేఅవుట్ పోవటం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కస్టమర్లను పిలిచి వాళ్ళందరూ కూడా మాటిచ్చా, 3 నెలల లోపల మీ ప్రాబ్లం క్లియర్ చేస్తానని చెప్పి. వెంటనే ఆ ప్లాన్స్, ఆ డ్రాయింగ్స్ అన్ని తెప్పించుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ విధంగా దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి అన్ని మీటింగ్స్ పెట్టి కంటిన్యూగా ఫాలోఅప్ చేసి దానికి సంబంధించిన డ్రాయింగ్స్ అన్ని కూడా డిటిసిపి పంపించి
అక్కడి నుంచి గవర్నమెంట్ పంపించి మా పెద్దలు గవర్నీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి ఫైల్ నారాయణ గారికి మినిస్టర్ గారికి ఫార్వర్డ్ చేసి వెంటనే దాన్ని పర్స్యూ చేయాలని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ సార్ దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేసి 3 నెలల లోపలే చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ ఈరోజు వాళ్ళకి ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చిన్న ఇబ్బంది లేకుండా మనం ఆ రోజు ఏదైతే చెప్పామో ఏ మాట ఇచ్చామో అదే రేటుకే రేటు గీటు ఏం పెంచుకుంటా ఆ రోజు అలాంటి అయిన రేటుకే ఈరోజు వాళ్ళు కొనేటువంటి రూపాయి వస్తువు 2 రూపాయలు అయింది. కానీ ఈరోజు మేము అందరినీ పిలిచి హ్యాపీగా ఆనందంగా ప్రతి ఒక్క కస్టమర్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒకసారి లేట్ అయిన దానివల్ల కూడా మేము ఒక్కసారి వాళ్ళకి క్షమించమని అడిగి ఎవరు అడగరు. గత ప్రభుత్వంలో తప్పు చేసినా కూడా వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి టుడాని నమ్మి వాళ్ళు ప్లాటుకున్నారు కాబట్టి టుడాకు ఉన్నటువంటి పేరు చెడిపోవద్దు, టుడా నేమ్ అనేది స్థాయి అంచెలంచెలుగా పెరగాలని చెప్పి వాళ్ళందరూ ఒక చోట పోగు చేసి మాట్లాడి వాళ్ళకందరికి కూడా 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి సిస్టమ్ మొత్తం కూడా జనరేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు పారదర్శకమైన పోస్టల్ సేవలను అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సదా మీ సేవలో అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోస్టల్ సూపరింటెండెంట్ బి శ్రీనివాసరావు పాల్గొని లోగో పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం పోస్టల్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశంలో పాల్గొని కార్యక్రమం కార్యాచరణను సిబ్బందికి వివరించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంగా సదా మీ సేవలో అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎటువంటి పోస్టల్ సేవల పట్ల ఫిర్యాదులు ఉన్నా చరవాణి ద్వారా ఫోన్ చేసి ఫిర్యాదులను పరిష్కరించుకోవచ్చని, ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నేరుగా పోస్టల్ ఎస్పీని కలిసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బాలబాలికలకు ఉపయోగపడే విధంగా పోస్టల్ శాఖ అనేక సేవలను పథకాలను తీసుకురావడం జరిగిందని, వాటిపై ప్రజలకు విస్తృత ప్రచారం అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఒక టోల్ ఫ్రీ నంబర్ని మేము ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎవరైనా కాల్ చేయొచ్చు. కాల్ చేసిన 24 గంటలలోపు ఏ సమస్య అయినా సత్వరంగా అంటే త్వరగా చేయడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మచిలీపట్నం పోస్టల్ డివిజన్లో ఉన్న అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ పోస్టల్ సేవలకు సంబంధించి ఏదైనా బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ లేదంటే మన పోస్టల్ సేవలకు సంబంధించి ఏమన్నా లోపాలు ఉన్నా కూడా మీరు సత్వరంగా మాకు ఇంటిమేట్ చేయొచ్చు. అది నా పరిధిలోనే ఉంటుంది. అంతేకాకుండా ఇది నేను స్వయంగా పరిశీలిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అది కాల్ చేసిన వెంటనే మేము రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేసిన వెంటనే మేము ఆ సమస్యని పరిష్కరించడానికి వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాము. అందుకనే ఈ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మచిలీపట్నం డివిజన్లో సదా మీ సేవలో అనే కొత్త ప్రోగ్రాం అనేది ఇంకెక్కడ జరగలేదు. ఇదే మా డివిజన్లో కొత్త ఇనిషియేటివ్గా మేము భావిస్తున్నాము. ఇది మా డివిజన్ తరపున మేము ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా తమ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టోల్ ఫ్రీ నంబర్ కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సదా మీ సేవ ప్రోగ్రాం ద్వారా మీకు బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే మీకు ఎస్ఎంఎస్ రాపోయినా ఒకవేళ డిపాజిట్ చేసి కానీ విత్డ్రా చేసినప్పుడు మీ అందరికి ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తుంది. మీకు మెసేజ్ రాపోయినా సరే ఈ నంబర్కి కాల్ చేస్తే వెంటనే మేము ఎందుకు మెసేజ్ రావట్లేదు, అసలు ఆ నంబరు లింక్ అయిందా లేదా అనేది మేము చూసి వెంటనే లింక్ చేసి మీకు మెసేజ్ వచ్చే విధంగా సత్వరంగా పరిష్కారం చేస్తాం. విజయవాడ ఆలయాల్లో ఉత్సవ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్, ముత్తవరపు మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి తొలి ఆహ్వాన పత్రికను ఎంపీ కేశినేని శివనాథ్ కు ముత్తవరపు మురళి అందించారు. ఎంపీ కేశినేని శివనాథ్ కు ఆలయ మర్యాదలతో ఈవో సీనా నాయక్ స్వాగతం పలికారు. దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి ఆలయ ఈవో సీనా నాయక్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేసి వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్య భద్రత కోసం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోందని రజని విమర్శించారు. గతంలో జగనన్న ప్రభుత్వం 8,500 కోట్ల వ్యయంతో 3 దశల్లో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభమయ్యాయని, మరో 5 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన 7 కాలేజీల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోందన్నారు. జిల్లాకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏ పేదవాడికి ఈ రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చక్కటి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ఒక్కో కాలేజ్కి 500 కోట్లు ఖర్చు చేస్తూ మన నిర్ణయం చేసి తీసుకొచ్చి వీటిని ప్రారంభించే దశ దాకా తీసుకొచ్చి కొంత పనులు చేస్తే మళ్ళీ ప్రారంభించుకునేటువంటి దశకు 3rd ఫేజ్ కాలేజీలు కూడా తీసుకువస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత నుంచి తప్పుకొని పైగా ఈ యొక్క పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులను ఈరోజు ప్రజల గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ మెడికల్ కాలేజ్లు సందర్శించి ఇదిగోండి ఈ పలానా మెడికల్ కాలేజు మా జిల్లాలో ఉంది, ఈ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు ఖర్చు చేస్తూ సుమారు 50 ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ కేటాయించి ఈ హాస్పిటల్ని ఇక్కడ మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకువస్తే మరి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ వీటిని పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక పేరుతో ముసుగు వేసి ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పి ఈరోజు టెండర్లు పిలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తూ ఉంటే ప్రజల యొక్క ఆవేదనని, ఆందోళనని, ప్రజల యొక్క గొంతుని ప్రజలు దీన్ని నిరసిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పడానికి ఈరోజు మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ని విజయవాడ ఉత్సవంలో భాగంగా విద్యుత్ దీపాల అలంకరణను ఎంపీ కేశినేని శివనాథ్, బుద్ధ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచేందుకు విజయవాడ ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ పాల్గొనే కార్యక్రమాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రేపు మేము ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమాలు నిరంతరం జరగాలనేదే మా ఆకాంక్ష అని, ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాల్సిన వైసీపీ నేతలు వివాదాస్పదంగా మారుతున్నారన్నారు. అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా కొన్ని లక్షల మంది భక్తులు విజయవాడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దాని సందర్భంగా ఆ కార్యక్రమం సందర్భంగా ఎంతోమంది భక్తులకి విజయవాడ నగర వాసుల యొక్క ఆతిథ్యం, విజయవాడ నగరం యొక్క ప్రాచుర్యత వ్యక్తుల ముందు అందరికీ తెలిసినదే. కానీ ఇవాళ విజయవాడ నగరంలో వచ్చిన భక్తులకి సౌకర్యాలు అందించే విధంగా ఇవాళ డిపార్ట్మెంట్ వారు కానీ, ఈఓ గారు కానీ, ఇవాళ జిల్లా అధికారులు కానీ, మేమైనా కానీ పలు సమావేశాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దసరా సందర్భంగా మేమందరం కూడా విజయవాడ ప్రజలందరం కలిసి విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం అమ్మవారి భక్తులకి వచ్చిన వారికి సాంఘిక భక్తి రస కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఉండే విధంగా 3 వెన్యూలు సెలెక్ట్ చేసి మేము చేయటం జరిగింది. దానిలో భాగంగా విజయవాడ నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబోతున్నాం. విజయవాడ నగరంలో ఎప్పుడూ లేని విధంగా పశ్చిమ బెంగాల్లో కలకత్తాలోను, కర్ణాటకలో మైసూరులోను మనం చిన్నప్పటి నుంచి దసరా అనగానే వినేవాళ్ళం. అంతే నీట్గా అమ్మవారి దసరా ఉత్సవాలు జరుగుతాయి. కానీ దాన్ని విజయవాడ నగరంలో ఓన్ చేసుకోవడం, ఇది ప్రతి ఒక్కరి పండగ అని ఓన్ చేసుకునే విధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక మంచి కార్యక్రమానికి ఆలోచనతో రూపకల్పన చేసి దానికి పార్టీ జెండాను కూడా పెట్టాల. ఏంటంటే అమ్మవారి కార్యక్రమం, ఇది ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి, ప్రతి ఒక్కరి కార్యక్రమం. ఇప్పుడు ఇది రిక్వెస్ట్తోనే మేము అందరినీ లైటింగ్ పెట్టమన్నా,
అందరినీ భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెట్టమన్నా రిక్వెస్ట్తోనే, పెట్టలేని వాళ్ళు ఉంటే ఆయనే పెడతారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎటువంటి తావు లేదు దీనికి విమర్శలకి. అందులో ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం ఇది. అమ్మవారి పండుగ, విజయవాడ ఉత్సవాలు దానికి ధీటుగా చేయాలనే ఒక తలంపుతో ఇది రేపు చిన్ని గారు ఉండొచ్చు, బుద్ధాయంకన్ ఉండొచ్చు, నాగులమీరా గారు ఉండొచ్చు, ఇక్కడ లేకపోవచ్చు, విజయవాడలో ఉన్నా లేకపోయినా మేము అంతరించిపోయినా ఈ కార్యక్రమం అనేది జరగాలనే ఒక ఆరంభమైంది. రేపు జగ్గేపేట పట్టణం వైవై కాలనీకి చెందిన ముగిలి సురేష్ శిరీష దంపతుల కుమార్తె జషిత కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతోంది. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా గుండెకు హోల్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తక్షణ శస్త్రచికిత్స అవసరమని చెప్పగా కుటుంబ పరిస్థితుల వలన ఆపరేషన్ ఖర్చులను భరించలేకపోయారు. టీడీపీ నాయకులు సింహసర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దృష్టి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తన సిఫార్సు లేఖతో ముఖ్యమంత్రి సహాయ నిధికి అభ్యర్థించారు. ఫలితంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,50,000 ఎల్ఓసి మంజూరు చేయబడింది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే వారి నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం అమలు చేస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లు బాగుండాలంటే మన ఇంట్లోనే మహిళలు వారి ఆరోగ్యం బాగుండాలన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుంటూ వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య క్యాంపులో హెల్త్ చెకప్ చేసుకోవాలన్నారు. స్క్రీనింగ్ ప్రకారం మనకి ముందే తెలుసుకుంటూ దాని మీద మనం తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ 15 రోజులు ఇక్కడికి వచ్చి మరి ఇతర PCH సెంటర్స్, PHC సెంటర్స్కి వెళ్ళి మనము స్క్రీనింగ్ చేసుకొని హెల్త్ బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో, హెల్త్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అడిగి మనం పరిశీలించుకొని దాన్ని టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అందరూ ఉపయోగించుకొని ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇప్పుడే శ్రీధర్ గారు చెప్తున్నారు. ఈ హాస్పిటల్లో దాదాపు డైలీ 200 మంది డెలివరీస్ 200 అందరూ డెలివరీస్ కూడా చేసుకుంటున్నారని చెప్పి ఇప్పుడే అప్డేట్ చేస్తారు. ఇది మంచిగా నడుస్తున్నాయి. ఇంకా ఏమైనా మన సహకారం కావాలంటే శ్రీధర్ గారు మాట్లాడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.